ఇండియా నుండి థాయిలాండ్‌కి ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ యాస్ ఎ కపుల్ వెళ్తున్నాం. ఇది ఇండియన్స్‌కి వీసా ఫ్రీ కంట్రీ. మేము 3 డేస్ పట్టాయాలో, 2 డేస్ కోలాన్ ఐలాండ్‌లో అండ్ 3 డేస్ బ్యాంకాక్‌లో ఫుల్ ఎంజాయ్ చేసాం. ఎలా వెళ్ళాలి? ఎక్కడ స్టే చేయాలి? ఏం తినాలి? ఏవేవి ఎక్కడ దొరుకుతాయో మొత్తం ఈ వీడియోలో కవర్ చేశాను. డే బై డే ఏం చేసామో మొత్తం డీటెయిల్‌గా చూపిస్తాను. చూసేయండి. చాలా హెల్ప్ అవుతుంది. మనకు జర్నీ టైం హైదరాబాద్ నుండి 3.5 అవర్స్ ఉంటుంది. మేమైతే అహ్మదాబాద్ నుండి వెళ్ళాం. సో 4.5 అవర్స్ పట్టింది. బెస్ట్ టైం టు విజిట్ థాయిలాండ్ ఈజ్ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలా బాగుంటుంది. థాయిలాండ్కి వీసా అవసరం లేదు. మన పాస్పోర్ట్ ఉంటే చాలు. 30 డేస్ వరకు ఉండొచ్చు. రిటర్న్ టికెట్ మాత్రం పక్కా ఉండాలి. ఇమిగ్రేషన్ అయితే చాలా స్మూత్గా అయిపోయింది. మమ్మల్ని ఇమిగ్రేషన్లో ఏం అడగలేదు. జస్ట్ పర్పస్ ఆఫ్ విజిట్ ఏంటి అని అడిగారు. టూరిస్ట్ అని చెప్తే 30 డేస్ వీసా స్టాంప్ వేసి పంపించేశారు. We are at Don Mueang airport and we are currently waiting for the bus. మేము ఎర్లీగా రీచ్ అయ్యాం. సో బస్ అరౌండ్ 6:15కి స్టార్ట్ అవుతుంది. సో అక్కడే 7-Eleven స్టోర్ నుండి ఒక శాండ్విచ్ అండ్ ఒక చాక్లెట్ షేక్ తీసుకున్నాం. ప్రైస్ వచ్చేసి 100 బాట్ అయింది, విచ్ ఈస్ అరౌండ్ 250 రూపీస్. డిఎంకే ఎయిర్పోర్ట్ బయటకు వస్తే గేట్ నెంబర్ 6 దగ్గర A1 బస్ వస్తుంది. ఆ బస్ మనల్ని మోచెట్ బస్ స్టాప్, అంటే బ్యాంకాక్కి మెయిన్ బస్ స్టాప్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఛార్జెస్ వచ్చేసి 30 బాట్ ఫ్రమ్ డిఎంకే టు మోచెట్ బస్ స్టాప్. మోచెట్ బస్ స్టాప్లో పట్టాయాకి బస్ టికెట్ కౌంటర్స్ ఉంటాయి. ప్రైస్ వచ్చేసి 140 బాట్. ఇవే టైమింగ్స్. జర్నీ టైం వచ్చేసి 3 అవర్స్. బస్సెస్ చాలా క్లీన్గా ఎయిర్ కండిషన్ ఉంటాయి. 350 రూపీస్కి వర్త్ అసలు. పట్టాయా బస్ స్టాప్ రీచ్ అయిపోయాం అండ్ మా హోటల్కి క్యాబ్ తీసుకున్నాం. క్యాబ్ ఫేర్ ఇస్ 100 బాట్. మా హోటల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ బయటికి వచ్చాం. మేం తీసుకున్న హోటల్ బీచ్కి పక్కనే. అలా రోడ్డు మీదకి వస్తే షేర్ ఆటో దొరికింది. వీళ్ళు షేర్ ఆటోని బాట్ బస్ అంటారు. ప్రైస్ ఇస్ 10 బాట్. ఎంత దూరం వెళ్ళినా అదే ప్రైస్. ఇంకా పట్టాయా ఫేమస్ వాకింగ్ స్ట్రీట్ రీచ్ అయిపోయాం. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి లేదంటూ ఏం లేదు. నాన్ వెజ్ లవర్స్కి అయితే అన్లిమిటెడ్ ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి. మేము అన్ని క్లబ్స్ ఎక్స్ప్లోర్ చేసాం. చాలా యాక్టివిటీస్ అండ్ గేమ్స్ కూడా ఉంటాయి. ఈ క్లబ్లో అయితే ఒక తాయి పాపతో గేమ్స్ కూడా ఆడాం. డే 1 ఇలా ఎండ్ అయింది. ఇంకా డే 2 కోలాన్ ఐలాండ్ వెళ్తున్నాం. డే 2 మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి హోటల్ చెక్అవుట్ చేసి నాబాన్ పియర్ రీచ్ అయ్యాం. ఇక్కడ గవర్నమెంట్ ఫెరీ బోట్ జస్ట్ 30 బాట్ పర్ పర్సన్ తీసుకొని కోలాన్లో డ్రాప్ చేస్తారు. ఫెరీ ట్రావెల్ టైం వచ్చేసి 40 మినిట్స్. చాలా మంది లోకల్స్ కోలాన్ ఐలాండ్ వెళ్ళడానికి ఈ బోట్ని యూజ్ చేస్తారు. మేము కూడా వీళ్ళతో ట్రావెల్ చేయడంతో లోకల్స్లా ఫీల్ వచ్చింది. బోట్ నుండి వ్యూ అయితే సూపర్ ఉంటుంది. కోలాన్ రీచ్ అయ్యాక ఇదే వ్యూ. ఎటు చూసినా బ్లూయిష్ కలర్లో బీచ్ ఉంటుంది. ఇంకా హోటల్ రీచ్ అయ్యాం. ఇదే మా హోటల్. ఆఫ్టర్నూన్ ఎండగా ఉండడం వల్ల స్లీప్ వేసి ఈవినింగ్ హోటల్ మెనూ చూస్తే ఏం అర్థం కాక పక్కనే ఉన్న పిజ్జా షాప్కి వెళ్తే వాడు పాలు లేకుండా టీ ఇచ్చాడు. అది సగం తాగి నా వల్ల కాదని బయటకు వెళ్ళి ఫ్రూట్స్ తిన్నాం. Purchase mango and coconut. ఐలాండ్ చాలా ప్రశాంతంగా రిలాక్స్డ్గా వైబ్తో ఉంది. చాలా తక్కువ మంది ఉన్నారు. వెరీ లెస్ క్రౌడెడ్ అసలు. కొంతమంది వచ్చి సరదాగా ఈ పియర్ దగ్గర కూర్చొని ఫిషింగ్ చేస్తున్నారు. నేను కూడా ఒక ఫిషింగ్ రాడ్ రెంట్కి తీసుకున్నా అండ్ ఫిషింగ్ ట్రై చేశా, బట్ ఫిష్ రాలేదు. డే 3 మార్నింగ్ లేచి నియరెస్ట్ బీచ్ అయిన టాయ్ యాయ్ బీచ్కి బై వాక్ వెళ్ళాం. లొకేషన్ అయితే పీక్స్ ఉంది. ఎవ్వరూ లేరు. బీచ్ అంతా మనదే. ఇక్కడ కొంత టైం స్పెండ్ చేశాక నెక్స్ట్ బీచ్ న్యూవెల్ బీచ్. ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే అందరూ ఫారినర్సే ఉన్నారు. బీచ్ చాలా పీస్ఫుల్గా అండ్ చాలా క్లీన్గా ఉంది.
నేనైతే ఇక్కడ స్నార్క్లింగ్ కూడా చేశాను. న్యూల్ బీచ్ తర్వాత స్కూటీ వేసుకొని టీన్ బీచ్కి వెళ్ళాం. టీన్ బీచ్ స్పెక్టాక్యులర్. వ్యూ పాయింట్ నుంచి వ్యూ అయితే అదిరింది. ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. ఇండియన్ వైబ్స్ ఉన్నాయి. ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది. బీచ్ శాండ్ చాలా సాఫ్ట్ అండ్ క్లీన్ ఉంది. స్విమ్మింగ్కి బెస్ట్ బీచ్ ఇదే. డే 4 బ్యాక్ టు పట్టాయా. హోటల్ చెక్అవుట్ చేసి సేమ్ అదే పబ్లిక్ ఫెరీ బోట్ తీసుకున్నాం. ప్రైస్ 30 బాట్ పర్ పర్సన్. ఇవాళ తిరగడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. పట్టాయాకి అయితే వచ్చేసాం. ఫస్ట్ మేము హోటల్ చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అయ్యి వాట్ ప్రాయాయ్ టెంపుల్ని విజిట్ చేసాం. ఇది ఫ్రీ టెంపుల్, చూడడానికి చాలా బాగుంటుంది. తర్వాత శాంక్చురీ ఆఫ్ ట్రూత్ విజిట్ చేసాం. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ పార్టీ మోడ్. సాయ్ 6 స్ట్రీట్కి వచ్చాం. ఇది 18+ ఏరియా. ఇక్కడికి పిల్లల్ని తీసుకొని రావద్దు, భయపడతారు. తర్వాత ఫ్లైట్ మార్కెట్ విజిట్ చేసాం. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాయ్ ఫుడ్ దొరుకుతుంది. పక్కనే రెజ్లింగ్ మ్యాచ్ అవుతుంది. అది చూసుకొని ఇంకా ఈ డే బీచ్తో ఎండ్ చేసాం. డే 5 మార్నింగ్ లేచి టైగర్ పార్క్కి వెళ్ళాం. అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ టైగర్స్ ఉంటాయి. వాటితో మనం టైం స్పెండ్ చేసి ఆడుకోవచ్చు. డీటెయిల్డ్ వీడియో ఆఫ్ టైగర్ పార్క్ నా డిస్క్రిప్షన్లో ఉంది. అందులో ప్రైస్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ క్లియర్గా ఉంటాయి. ఆ వీడియో చూసేయండి. ఇంకా టైగర్ పార్క్ తర్వాత లంచ్ చేసి డాల్ఫిన్ ఏరియంకి వెళ్ళాం. ఇక్కడ సీల్ షో అండ్ డాల్ఫిన్ షో అమేజింగ్ ఎక్స్పీరియన్స్. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా డాల్ఫిన్ షో ఫినిష్ చేసుకొని ఈవినింగ్ థాయిలాండ్స్ బెస్ట్ షో అయిన అల్కజార్ షో చూడటానికి వచ్చాం. లోపల ఫొటోస్ నాట్ అలౌడ్, కానీ బయటకు వచ్చాక షో పర్ఫార్మర్స్తో ఫొటోస్ తీసుకోవచ్చు. వీళ్ళతో ఫోటో తీసుకోవడానికి 100 బాట్ పర్ ఫోటో. ఫుల్గా ఆకలేసింది. ఇంకా దోశ తిని ఆ తర్వాత రోడ్ మీద జొన్నలు తిన్నాం. దట్స్ ఇట్ ఫర్ డే 5. డే 6 బ్యాంకాక్కి వెళ్ళిపోతున్నాం. ఇండియన్ రెస్టారెంట్ అయిన హానెస్ట్లో పావుబాజీ అండ్ చోలే భటూరే ఫర్ బ్రేక్ఫాస్ట్ తిన్నాం. ఇంకా హోటల్ చెక్అవుట్ చేసి పట్టాయా బస్ స్టాప్కి వచ్చాం. చాలా పెద్ద లైన్ ఉంది. పట్టాయా బస్ కొంచెం రష్ ఉంటుంది. ఎర్లీ అవర్స్లో బస్ తీసుకుంటే బెటర్, క్రౌడ్ని అవాయిడ్ చేయొచ్చు. బ్యాంకాక్ అయితే రీచ్ అయిపోయాం. అక్కడ బస్ తీసుకొని హోటల్ రీచ్ అయ్యాం. ఇదే మా హోటల్. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో హోటల్ డీటెయిల్స్లో పెట్టాను. డే 7 మార్నింగ్ ఆఫ్టర్ ద రెయిన్ కెఫేకి వచ్చాం. ఇది మా చెక్లిస్ట్లో ఉంది. ఈ కెఫేకి ఎర్లీగా రావడానికి రీజన్, ఇది చాలా బిజీ అయిపోతుంది ఆఫ్టర్నూన్ అయ్యేసరికి. అందుకే మేము ఎర్లీగా వచ్చాం. ఈ కెఫే అడవి మధ్యలో ఉన్నట్టు వైబ్ ఇస్తుంది. అండ్ ఈ కెఫే స్పెషాలిటీ ఏంటంటే మనం ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు. వెరీ ప్లెజెంట్ అండ్ వెరీ పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ వాటర్లో ఫిషెస్ కూడా ఉంటాయి. మనం వాటికి ఫుడ్ వేయచ్చు. ఖచ్చితంగా మీరు బ్యాంకాక్ వస్తే ఈ ప్లేస్ని విజిట్ అయ్యేలా చూసుకోండి. కెఫే అయ్యాక క్యాబ్ తీసుకొని షాపింగ్కి స్టార్ట్ అయ్యాం. ఇదే థాయిలాండ్ కరెన్సీ. షాపింగ్ కోసం ప్లాటినం ఫ్యాషన్ మాల్ అండ్ ఇందిరా స్క్వేర్కి వెళ్ళాం. అక్కడ ఆల్మోస్ట్ ఇండియాలో దొరికే సామాన్లాగే ఉంటాయి. సో పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అక్కడ లైట్గా లంచ్ కూడా చేసాం. ఇవేవో చూడడానికి బాగున్నాయని ట్రై చేసాం, కానీ టేస్ట్ అయితే యావరేజ్ ఉంది. ఈవినింగ్ క్యాబ్ తీసుకొని చైనా టౌన్ విజిట్ చేసాం. ఆ టౌన్ పేరులోనే ఉంది చైనా టౌన్ అని. పేరుకు తగ్గట్టు చైనా వైబ్స్ ఉన్నాయి. చైనా వాళ్ళు ఏమేమి తింటారో అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, లైవ్ స్క్విడ్ తింటున్నాడు. ఒక బతికున్న స్క్విడ్ని గ్లాస్లో పెట్టి ఇస్తారు. దాన్ని డైరెక్ట్గా తినాలన్నమాట. మేమైతే ఇక్కడ మ్యాంగో స్టిక్కీ రైస్ అండ్ కోకోనట్ ఐస్ క్రీమ్ ట్రై చేసాం. క్రేజీ ఉన్నాయి, మస్ట్ ట్రై. నెక్స్ట్ స్టాప్ నైట్ అయింది కాబట్టి కావ్సాన్ రోడ్కి వచ్చాం. ఇంకా వైబ్ అయితే మామూలుగా లేదు. బ్యాంకాక్ నైట్ లైఫ్ అంతా ఈ కావ్సాన్ రోడ్లోనే ఉంది. డిఫరెంట్ కంట్రీస్ నుండి వచ్చిన యూత్ అండ్ బ్యాక్ ప్యాకర్స్ అంతా ఇక్కడే ఉన్నారు.
మేమైతే ఒక క్లబ్లో చిల్ అయ్యాం. ఇలా వచ్చి రాని డ్యాన్సులు వేసాను. తాయ్ అమ్మాయిలు అయితే మామూలుగా కాదు, క్రేజీగా ఎగురుతున్నారు. మార్నింగ్ 5 అయినా ఎవరు ఇంటికి వెళ్ళట్లేదు, అందరూ ఇక్కడే ఉన్నారు. మేమైతే టైర్డ్ అయిపోయి ఇక్కడ బనానా రోటీ ట్రై చేసాం. టేస్ట్ అయితే 9/10. డే 8 మేము ఐకాన్సియం మాల్ అండ్ రివర్ క్రూజ్ డిన్నర్ బుక్ చేసుకున్నాం. బోట్‌లో ఎలా వెళ్ళాలి? ఎలా బుక్ చేసుకోవాలి? రూట్ ఏంటి? ఇవన్నీ మీకు ఒక స్పెషల్ వీడియో చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను, చూసేయండి. ఇంకా డే 9 బ్యాక్ టు ఇండియా.